మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 16న రథసప్తమి. రథసప్తమిలోపు బియ్యం డబ్బాలో ఇది వేస్తే కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది, మంచి ఆరోగ్యం లభిస్తుంది. సూర్యుడికి ఇష్టమైన రథసప్తమిలోపు మీ ఇంటిలో ఉండే బియ్యం డబ్బాలో ఈ వస్తువులను వేస్తే మీకు సూర్యభగవానుడి అనుగ్రహం కలుగుతుంది. ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. తిండికి అస్సలు లోటు అనేదే ఉండదు. మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారు అంటే అందులో తొలి స్థానం సూర్యభగవానుడికే దక్కుతుంది. అందుకే ఆయన్ను ప్రత్యక్ష నారాయణుడు అని సంబోధిస్తూ ఉంటారు. హిందూ పురాణాలు పంచాంగం ప్రకారం మాఘమాసంలోను శుద్ధ సప్తమి నాడు 1000 కిరణాలు గల సూర్యభగవానుడు జన్మించాడని, ఆ రోజునే సూర్యుడు పుట్టిన తిథిగా భావించారు. అందుకే ఆ రోజు రథసప్తమిగా భారతీయులంతా భావిస్తారు. సకల జీవకోటి రాసులందరికీ వెలుగుని ప్రసాదించే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశా నిర్దేశాన్ని మార్చుకునే రోజు కూడా ఈ రోజేనని నమ్ముతూ ఉంటారు. అలాంటి రథసప్తమి రాబోతుంది. ఇంతటి పవిత్రమైన రథసప్తమి రోజున కొన్ని పనులు చేయటం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడటమే కాదు, దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం కూడా లభిస్తుంది. మరి రథసప్తమి రోజు ఏం చెయ్యాలో, సూర్య భగవానుణ్ణి ఎలా ఆరాధించాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే రథసప్తమిలోపు బియ్యం డబ్బాలో ఏం వెయ్యాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఉదయం బ్రహ్మ స్వరూపంగాను, మధ్యాహ్నం పరమేశ్వరునిగాను, సాయంకాలం విష్ణు రూపంగాను, ప్రతిదినం త్రిమూర్తి రూపంలో సూర్యభగవానుడు ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటాడు. మాఘశుద్ధ సప్తమి అయిన రథసప్తమిని సూర్య జయంతిగా వేదాలు ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి తర్వాత రోజు ఉదయం అనగా సూర్యోదయానికి ముందుగానే స్నానం చేయాలి. రథసప్తమి రోజున సూర్యోదయానికి ముందు తలస్నానం చేయాలి. అలా చేయడానికి ముందు మగవారు 7 జిల్లేడు ఆకులు, మహిళలు 7 చిక్కుడు ఆకులు తల భుజాలపై ఉంచుకొని ఈ మంత్రాన్ని చదువుతూ స్నానం చేయాలి. సప్త సప్త మహాసప్త సప్త ద్వీప వసుంధర సప్తార్క రమాధార సప్తమి రథసప్తమి. ఈ శ్లోకాన్ని పఠిస్తూ తలస్నానం చేయాలి. రథసప్తమి రోజున ఇలా జిల్లేడు ఆకులను, చిక్కుడు ఆకులను తల భుజాలపై ఉంచుకుని స్నానం చేస్తూ అదే సమయంలో ఈ మంత్రాన్ని జపిస్తూ తలస్నానం చేయటం వల్ల మీకు 7 జన్మల నుండి వస్తున్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. రథసప్తమి రోజున ఆదిత్యుణ్ణి అంటే సూర్యభగవానుణ్ణి పూజించటం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చాలామంది నమ్మకము. అంతేకాదు ఈ రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేయటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి. మీకు చర్మరోగాల నుండి విముక్తి లభిస్తుంది. సూర్యగ్రహణంతో సమానమైన పుణ్యాన్ని ఇచ్చేది రథసప్తమి. ఈరోజు స్నానానంతరం జిల్లేడు, రేగు, గరిక, అక్షింతలు, చందనాలు కలిపిన నీటితో కానీ పాలతో కానీ రాగి చెంబు నిండుగా జలాన్ని ఆర్జమివ్వటం శ్రేష్టం. ఈరోజు సూర్యుని ముందు కొత్త గిన్నెలో పాలు పొంగించటం చేస్తారు. అలా చేస్తే ఆ ఇంట సంతోషము, సౌభాగ్యము, ఐశ్వర్యము పొంగి పొర్లుతాయని నమ్ముతూ ఉంటారు. ఈరోజు సూర్యుని ఎదురుగా పాయసాన్ని చేసి చిక్కుడు ఆకులలో నివేదన చేస్తారు. ఎర్రని పువ్వులు, ఎర్రని అక్షింతలు, ఎర్ర చందనంతో పూజిస్తే ఆయురారోగ్యాలు, సంతానం కలుగుతుందని ప్రతీతి. ఇక రథసప్తమి లోపు లేదా రథసప్తమి రోజు సూర్య భగవానుని పూజించిన తర్వాత ఒక రెడ్ క్లాత్ తీసుకోండి. ఆ రెడ్ క్లాత్ను మీ పూజా మందిరంలో సూర్య భగవానుడి పటం ముందు ఉంచండి. ఒకవేళ సూర్య భగవానుడి పటం లేదని అనుకుంటే శివుని పటం ముందు లేదా విష్ణువు పటం ముందు ఉంచండి. ఆ క్లాత్లో ఒక బెల్లం ముక్కను వేయండి. కొంచెం కుంకుమ పువ్వును కూడా వేయండి. కుంకుమ పువ్వు అందుబాటులో లేకపోతే ఎర్ర రంగులో ఉండే గులాబీ పువ్వులను 2 తీసుకొని ఆ క్లాత్లో వేయండి. ఇక ఇప్పుడు అందులో 7 రూపాయలను పెట్టండి. పసుపు, కుంకుమ, గంధం చల్లి మీ సంకల్పం చెప్పుకోండి. అంటే మీకు ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలు, ఆర్థిక పరంగా ఉన్న సమస్యలు, కుటుంబ పరంగా ఉన్న సమస్యలు ఏమీ ఉన్నా సరే చెప్పుకొని ఆ క్లాత్లో వేసిన వస్తువులను మూట కట్టి మీ బియ్యం డబ్బాలో పెట్టండి.
ఒక మూలకు పెట్టండి. కొన్ని బియ్యం తీసి గొయ్యిలాగా తీసి ఆ మూటను అందులో ఉంచాలి. ఇలా చేయటం వల్ల మీ ఇంటిలో డబ్బు బాగా నిలుస్తుంది. కుటుంబ సభ్యులకు కూడా మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఎంత తిన్నా మీ ఆస్తి మాత్రం తరగదు. ఈ మూటను బియ్యం డబ్బాలో రథసప్తమి లోపు లేదా రథసప్తమి రోజైనా సరే పెట్టడం వల్ల మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. మీరు ఆశించిన ఫలితాలను మాత్రం 100% పొందుతారు. ఇంట్లో డబ్బులు నిలవటం లేదని బాధపడేవారు, నెలలోపే బియ్యం నిండుకుంటున్నాయని బాధపడేవారు ఈ మూటను బియ్యం డబ్బాలో పెట్టడం వల్ల డబ్బు మరియు బియ్యం బాగా పొదుపుగా ఉంటాయి. రథసప్తమి రోజు సూర్యుడిని పూజించి ఈ మూటను పెడితే మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. సూర్యుడిని పూజించటం వల్ల జ్ఞానం సిద్ధిస్తుందని కృష్ణ యజుర్వేదం కూడా వివరిస్తుంది. ఆతిథ్య రూపంలో వాతాపిత్త రోగాల్ని, సవిస్తృ రూపంలో సర్వశస్త్ర బాధల్ని, ఉష్ణ రూపంలో సుఖ ప్రసవాన్ని ఇస్తాడని కూడా పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి. సూర్య నమస్కారాల గురించి పురాణాలలోనూ ప్రస్తావన ఉంది. యోగాసనము, ప్రాణాయామం, మంత్రం, చక్రధ్యానంతో చేసే సంపూర్ణ సాధనే సూర్య నమస్కారాలు. వీటిని బ్రహ్మ ముహూర్తం అంటే వేకువజామున చేస్తే మంచి ఫలితం ఉంటుందట. సూర్యుడి యొక్క ప్రభావాన్ని తెలిపే ఒక పురాణ కథ కూడా ఉంది. శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడు కుష్ఠివ్యాధి బారిన పడినప్పుడు 12 శ్లోకాలతో సూర్యుని ఆరాధించటంతో అతడి వ్యాధి నయమైందట. అలాగే ద్వాపర యుగంలో సత్రజిత్ అనే రాజు సూర్య భగవానుని ఆరాధించి సమంతకమని వరంగా పొందాడు. అనారోగ్యంతో బాధపడేవారు అరుణ పారాయణం చేసిన, అరుణ హోమం చేయించిన, అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించిన, కర్నూలు జిల్లా నంద్యాలకు సమీపంలోని సూర్య నందీశ్వర స్వామిని రథసప్తమి రోజున దర్శించిన సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందట. కాబట్టి ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్యదాత, అందరికీ ఆదర్శమూర్తి అయిన ఆ ఉదయభానుణ్ణి భక్తితో పూజించుకోవాలి. రథసప్తమి రోజు నుంచే సూర్యుడు తన దిశానిర్దేశాలను మార్చుకుంటూ చిరంజీవి అయిన హనుమంతుడు కూడా సూర్యుని శిష్యుడే. సూర్యోదయంలో విద్యాభ్యాసాన్ని ప్రారంభించి సూర్యాస్తమయానికి పూర్తి చేసిన ప్రియ శిష్యుడు ఆంజనేయుడు. రథసప్తమి నాడు బంగారము గాని, వెండి గాని, రాగి గాని దానం చేయాలి. ఆ రోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమాలను సూచిస్తూ కాలక్షేపం చేయాలి. రథసప్తమి వ్రతము చేయటం వలన సూర్య భగవానుని అనుగ్రహంచే ఆయురారోగ్యాది సకల సంపదలు కురియునని పురాణ ప్రబోధము. సూర్యుడు ఉదయించడానికి 48 నిమిషాల ముందు సూర్యుణ్ణి మందేహులనే రాక్షసులు ప్రయాణించకుండా అడ్డుకుంటారు. ఆ సమయంలో ఎవరు సూర్యుడి బలం పెరగడానికి ఆదిత్య హృదయం, సంధ్యావందనం లేక సూర్య ఆరాధన చేయటం ఇవేమీ చేయలేని వారు 4 దోసిళ్లతో నీరు వదిలి ఆర్జ్యం ఇచ్చి నమస్కరిస్తారో వారికి సూర్యుని అనుగ్రహం విశేషంగా లభిస్తుంది. ఎందుకంటే సూర్యుడు నమస్కార ప్రియుడు. పూజలేమీ అవసరం లేదు. భక్తి శ్రద్ధలతో ఆయనకు నమస్కరిస్తే చాలు, ఆయన అనుగ్రహాన్ని కురిపిస్తాడు. కనుక రథసప్తమి రోజు అందరూ ఈ నియమాలు పాటించి సూర్య భగవానుడి అనుగ్రహాన్ని పొంది ఆయురారోగ్యాలతో జీవించండి. అలాగే రథసప్తమి రోజు లేదా రథసప్తమి లోపు బియ్యం డబ్బాలో ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువులు వేసి కూర్చుని తిన్నా తరగని ఆస్తిని సంపాదించుకోండి. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా వృద్ధి చెందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.